సర్కారు ఏదన్నా హామీ ఇచ్చిందంటే అమలయ్యేదాకా అనుమానమే. గన్ని పైసలు ఏడికెళ్ళి తెస్తారు, ఎట్లా అమలు చేస్తారు? వీళ్ళతోని ఏడైతుందని పడని పార్టీలు ప్రశ్నిస్తూనే ఉంటాయి. ఏమాయే హామీలు ఇంకా అమల్లో పెడతలేరని ప్రతిపక్షాలు ఎడ్డిస్తూనే ఉంటాయి. మాట ఇచ్చినమంటే తప్పేదే లేదు, వెనుకకు పోయేదే లేదు. 600 అమలు చేసుడే అని జరుపుతూనే ఉంటారు. కానీ ఓతాన్నా అమల్లో పెట్టిండ్రుల్లా. రైట్. కర్ణాటకలో 5వ గ్యారంటీ సూత అమలైంది. పేరు యువనిధి. ఇచ్చేది నిరుద్యోగులకు. పైకం నెలకు 3000. అట్లనే అందరికి కాదు, నిరుడు డిగ్రీ చదివి ఖాళీగా ఉన్నోళ్ళకే. ఒకళ్ళు ఇంతకంటే పెద్ద చదువులు చదువుతున్నా బందే. పుక్కట్ల నెలకు 3000 రానేబట్టే అని పరాగతిగా దీని పంట నడవది. 2 ఏళ్ల దాకానే ఇస్తారు. ఈ లోపల ఏదో జాబ్ చూసుకోవాలన్నట్టు 5 లక్షల మంది దరఖాస్తు పెట్టుకున్నారు ఇప్పటికే. సేమ్ ఇట్లనే డిప్లొమా చేసిన వాళ్ళకు నెలకు 1500 ఇస్తున్నారు. మా పార్టీని గెలిపిస్తే గ్యారంటీగా 5 గ్యారంటీలు అమలు చేస్తామన్నారు. అవి ఏంటంటే 200 యూనిట్ల దాకా కరెంటు ఫ్రీ, ఆడోళ్ళ అకౌంట్లకు నెలకు 2000, గరీబులకు నెలకు 10 కిలోల బియ్యం, ఆడోళ్లకు టికెట్ లేని ఆర్టీసీ ప్రయాణం, నిరుద్యోగులకు నెలకు 3000 భృతి. బంపర్ మెజార్టీతో గెలిచిన 8 నెలలకే ఇచ్చిన గ్యారంటీలన్నీ అమలు చేసిండ్రు అన్నట్టు. ఏడాదికి 60,000 కోట్ల ఖర్చు అవుతుందట. మళ్ళా కర్ణాటకలో కాంగ్రెస్ పార్టీ 5 గ్యారంటీలు ఇస్తే మన కాడ 6 గ్యారంటీలు ఇచ్చిండ్రు. సర్కార్ వచ్చిన 2 రోజులకే అమ్మలక్కలకు 0 టికెట్, ఆరోగ్యశ్రీ పద్దు పెంచడం అమలైతుంది. కడమ వాటి కోసం దరఖాస్తులు తీసుకొని ఎట్లా అమలు చేయాలనే దాని మీద కమిటీ వేసిండ్రు. మనోళ్ళు 100 రోజుల్లోనే అన్ని అమలు చేస్తామంటుర్రు. చూడాలి మరి ఏమైతుందో.